అందరికీ నమస్కారం. నా పేరు ధనంజయరావు. వెల్కమ్ టు భారతీయ స్టడీ సర్కిల్. మొత్తానికి మన దగ్గర మెంటర్షిప్ బ్యాచ్ అనేది ఏపీఎస్ గ్రూప్ 2 మెయిన్స్ కి స్టార్ట్ అయ్యి సుమారుగా 5.5 months అయిపోయింది. ఈ రోజుతో వాళ్ళకి సంబంధించిన షెడ్యూల్ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. లాట్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేశాను. అందులో భాగంగా చివరి ఎగ్జామ్ అనేటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ 5th యూనిట్ ఎగ్జామ్ అనేది ఈ రోజే కండక్ట్ చేశాను. అందులో కొన్ని బిట్స్, ఒక 10 బిట్స్ అనేవి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎందుకు చేస్తున్నానంటే ఈ ఎస్ఎన్టీలో బిట్ ఫ్రేమింగ్, ముఖ్యంగా 5th యూనిట్ బిట్ ఫ్రేమింగ్ అనేది ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు తెలియబోతుంది. నా ద్వారా మీకు తెలియచేద్దామని. ఓకే, సో మీకు అది ఉపయోగించుకుంటారు, లేకపోతే లీవ్ ఇట్ చేస్తారు, మీ ఇష్టం. కానీ నేనైతే చెబుతున్నాను మరి. అందులో భాగంగా ఎస్ఎన్టీలో 5th యూనిట్ లో మనకు తెలిసిందే సిలబస్ ఏముంటుందో, ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్, పర్యావరణ సవాళ్ళు అని ఉంటుంది. రెండవది సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ మూడవది వచ్చేసరికినేమో హెల్త్ ఇష్యూస్, ఆరోగ్య సమస్యలు లేదా హెల్త్ ఛాలెంజెస్, ఆరోగ్య సవాళ్ళు అనే టాపిక్ ఉంటుంది. ఇది మనకి 5th యూనిట్ లో ఎస్ఎన్టీ ఇచ్చిన సిలబస్ అనమాట. అయితే మీరు అందరూ కూడా ఇప్పుడే చదివేసే ఉంటారు, ఏవో టెస్టులు రాస్తుంటారు, అన్ని ఆల్ ఆర్ గుడ్, మంచిదే. కానీ ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నా. నేను ఇందులో భాగంగా ఒక పేపర్ తయారు చేసి టోటల్ గా ఎగ్జామ్ పెట్టాను. అందులో స్టార్టింగ్ ఒక 10 క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమని రాస్తుందో. క్రింది వాటిలో ప్రతి జనకాలకు సంబంధించి అంశాలను పరిగణించండి. ప్రతి జనకాలను ఇంగ్లీష్ లో యాంటీజెన్స్ అని పిలుస్తారు. దానికి సంబంధించిన అంశాలు పరిగణించమంటున్నాడు. ఇది మాట్లాడే ముందు ఒక క్లారిటీ ఇస్తాను చూడండి. జనరల్ గా మన బాడీలో వ్యాధిని కలిగించేవి అంటే డిసీజ్ కి కారణమయ్యే వాటిని ప్యాథోజన్స్, అంటే తెలుగులో వ్యాధి కారకాలు అని పిలుస్తారు. సో ఈ ప్యాథోజన్స్ నథింగ్ బట్ యాంటీజెన్స్ అని కూడా పిలుస్తారు, ప్రతి జనకాలు అని చెప్పేసి. సో బాడీలోకి వచ్చినటువంటి ఈ వ్యాధిని, శరీరానికి వచ్చినటువంటి ఈ వ్యాధిని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి, తగ్గించడం కోసం అని చెప్పేసి బాడీలో ఉండేవే యాంటీబాడీస్. వీటిని మనము ప్రతి దేహకాలు అని పిలుస్తారు. ఇంకా బాగా చెప్పాలంటే బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ లో భాగంగా ఉండే బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్ అని పిలవచ్చు. ఈ క్వశ్చన్ వాటికి సంబంధించింది అనమాట. ఇప్పుడు మాట్లాడుతుంది యాంటీజెన్స్ గురించి. అయితే అది మాట్లాడే ముందు యాంటీబాడీస్ మాట్లాడతాను చూడండి. జనరల్ గా మన బాడీలో వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయని తెలుసు. అందులో లింఫోసైట్స్ చాలా ఇంపార్టెంట్. అందులో బి లింఫోసైట్స్ ఉంటాయి, టీ లింఫోసైట్స్ ఉంటాయి అని మీరు చదివి ఉంటారు. ఇవి మేజర్ గా బాడీలోకి వచ్చే ముఖ్యంగా టాక్సిక్ పదార్థాలు, విష పదార్థాలని, బ్యాక్టీరియా, వైరస్, వాటన్నిటిని కూడా ఇవే కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అయితే బాడీలో ఇటువంటి వాటిని మనము యాంటీబాడీస్ అని కూడా పిలవచ్చు అనమాట. సో ప్రతి దేహకాలు యాంటీబాడీస్ అంటే బాడీలోకి ఎంటర్ అయినటువంటి టాక్సిక్ కెమికల్స్ విడుదల చేసే కొన్ని రకాల మైక్రో ఆర్గానిజమ్స్ లేదా సింపుల్ చెప్పండి సూక్ష్మ జీవులు ఉంటాయి కదా, వాటిని కంట్రోల్ చేయడం కోసము బాడీలో ఉండే వాటిని యాంటీబాడీస్ అని పిలుస్తారు, ప్రతి దేహకాలు. అయితే ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఆల్ యాంటీబాడీస్ ఆర్, అన్ని ప్రతిదేహకాలు కూడా దేంతో తయారవుతాయి? ప్రోటీన్స్ తోనే తయారవుతాయి అని మైండ్ లో ఉంచాలి. దేంతో తయారవుతాయి? ప్రోటీన్స్ తో తయారవుతాయి ఆల్ యాంటీబాడీస్ అనేవి. అయితే యాంటీబాడీస్ చాలా రకాలు ఉంటాయి. మేజర్ గా మాత్రం యాంటీబాడీస్ ని 5 రకాలుగా డివిజన్ చేస్తారు. ఇది మాట్లాడే ముందు మన బాడీలో యాంటీబాడీస్ ని ఇమ్యూనోగ్లోబోలిన్ అని పిలుస్తారు, ఐజీ అని పిలుస్తారు. ఈ ఐజీ, ఇమ్యూనోగ్లోబోలిన్ 5 రకాలని చెప్పాను యాంటీబాడీస్ రూపంలో. మేజర్ గా ఆ 5 ఇవే. ఒకటి వచ్చేసరికినేమో ఐజిఎం, ఐజిజి, ఐజిడి, ఐజిఈ, ఐజిఏ. ఇవి వచ్చేసరికి మేజర్ యాంటీబాడీ క్లాసిఫికేషన్. ఇది తీసేసేయండి, ఎందుకంటే క్వశ్చన్ దాని మీద కాదనమాట, యాంటీజెన్స్ కి సంబంధించింది. ఇప్పుడు నేను యాంటీజెన్స్ కి వస్తున్నా చూడండి. యాంటీజెన్స్ అంటే శరీరంలోకి విడుదల చేసే టాక్సిక్ విష పదార్థం ఒక యాంటీజెన్. అలాగే కెమికల్స్, రసాయనిక పదార్థాలు ఒక యాంటీజెన్. అలాగే నెక్స్ట్ బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా, ఇవన్నీ కూడా యాంటీజెన్స్ గానే బిహేవ్ చేస్తూ ఉంటాయి. అయితే మన శరీరానికి హాని చేసే ప్రతిదీ కూడా యాంటీజెన్ గానే భావిస్తాం. అయితే ఈ యాంటీజెన్స్ లో మరలా సరిగ్గా చూస్తే దేంతో తయారవుతాయి చూడండి. యాంటీజెన్స్ అనేవి కొన్ని మాత్రమే ప్రోటీన్స్ తో తయారవుతాయి, కానీ యాంటీబాడీస్ అన్ని కూడా ప్రోటీన్స్ తో తయారవుతాయి. సో యాంటీజెన్స్ అనేవి కొన్ని మాత్రమే ప్రోటీన్స్ తో తయారవుతాయి. ప్రోటీన్స్ మాత్రమే కాదు, యాంటీజెన్స్ అనేవి కొన్ని పాలీసాకరైడ్లతో తయారవుతాయి, కొన్ని లిపిడ్స్ తో తయారవుతాయి, కొన్ని న్యూక్లిక్ యాసిడ్స్ తో తయారవుతాయి, కొన్ని అమైనో యాసిడ్స్ తో కూడా తయారవుతూ ఉంటాయి.
ఇన్ని రకాలుగా తయారవుతాయి. సో ఫస్ట్ పాయింట్ రైట్ రాంగ్ అంటే వెరీ గుడ్, రైట్. సెకండ్ పాయింట్కి వచ్చే ముందు చాలా చాలా ఇంపార్టెంట్, ఒక యాంటీజెన్, ఒక ప్రతిజనకానికి పైన షెల్ ఉంటుంది కదా, ఆ ప్రతిజనకానికి పైన ఒక లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ పైన వచ్చేసరికినేమో ఎపిటోమ్స్, జాగ్రత్తగా చూస్తే ఎపిటోప్స్ అని చెప్పేసి ఒక రకమైనటువంటి విభాగం, చిన్న పార్ట్ ఉంటుంది. ఈ ఎపిటోప్స్ ఎలా ఉపయోగపడతాయి అంటే, మన బాడీలోకి యాంటీజెన్ ఎంటర్ అవగానే ఎస్ ఇది బ్యాక్టీరియా, ఇది వైరస్ అని గుర్తుపట్టాలంటే దానిపై నుండే ఈ ఎపిటోప్స్ ను ముందు గుర్తుపట్టాలి. ఈ ఎపిటోప్స్ బట్టే చెబుతారు అది యాంటీజెన్ అని. ఆ ఎపిటోప్స్ ని ఎవరు గుర్తుపడతారంటే యాంటీబాడీస్ లో భాగమైనటువంటి లేదా మన శరీర ఇమ్యూనిటీ సిస్టమ్ లో భాగమైనటువంటి ఎవరనుకున్నారు? ఎస్, టీ లింపోసైట్స్, బి లింపోసైట్స్ వెళుతున్నటువంటి యాంటీజెన్ పైనటువంటి ఎపిటోప్స్ ని గుర్తుపట్టి అదిగో యాంటీజెన్ పోతుంది అని చెబుతాయి అన్నమాట. అప్పుడు ఒకేసారి యాంటీబాడీస్ అటాక్ వెళ్తాయి అన్నమాట. సో ఎపిటోప్స్ అనేవి యాంటీజెన్స్ పైన యాంటీజెన్స్ యొక్క కెపాసిటీ నిర్ణయించేవి. సో రెండో పాయింట్ రైట్. మూడో పాయింట్ కి వస్తే జాగ్రత్తగా చూస్తే హెప్టైన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యాంటీజెన్స్ కాదు బేసికల్లీ హెప్టైన్స్ అనేవి. జనరల్ గా మన శరీరంలో ఉండే స్మాల్ మాలిక్యూల్స్ హెప్టైన్స్ అంటే, చిన్న అణువులు హెప్టైన్స్ అంటే, వాటికి బలం కూడా లేదు హెప్టైన్స్ కి. కానీ ఇదే హెప్టైన్స్ కి కాస్త లార్జ్ మాలిక్యూల్స్ అంటే బాడీలోకి ఎంటర్ అయ్యి ఏదైనా యాంటీజెన్ ఎంటర్ అయినప్పుడు ఆ యాంటీజెన్ కాస్త హెప్టైన్స్ కి నేను వచ్చా కదా కలిసి పోరాడదాం పద అన్నప్పుడు హెప్టైన్స్ అప్పుడు దాకా బాడీలో సైలెంట్ గా ఉంటది. ఎప్పుడైతే బాడీలోకి మీకు వేరే బలమైనటువంటి యాంటీజెన్ వస్తుందో దాంతో కలిపి ఈ హెప్టైన్ కూడా ఎలా బిహేవ్ చేస్తుంది? యాంటీజెన్ గానే బిహేవ్ చేస్తుంది. అంటే హెప్టైన్ అనేది కొన్ని సందర్భాల్లో యాంటీజెన్ గా బిహేవ్ చేస్తుంది, మిగిలిన సందర్భాల్లో ప్రశాంతంగా మన బాడీలో ఉంటాయి. ఎనీవే మొత్తానికి వచ్చేసరికి మూడో పాయింట్ కూడా రైటే. నాలుగోది అసలు దేనికి సంబంధించింది? యాంటీజెన్ కి సంబంధించిందే కాదు, నాలుగోది యాంటీబాడీ సంబంధించింది. ఇది తప్పు. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే సరైన అడిగారు, ఎక్కడ అడుగుంటారు చూసుకోండి సరైన అని చెప్పేసి. సో 1 2 3 రైట్. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి వస్తుంది. ఎనీవే మొత్తానికి ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ చేసేస్తాం మనం. రెండవ క్వశ్చన్ కి వచ్చేస్తున్నాం. క్రింది వాటిలో న్యూమోనియా వ్యాధి గూర్చిన అంశాలు పరిశీలించము. చూద్దామా న్యూమోనియా వ్యాధి గురించి? అందరికీ తెలిసిందే, న్యూమోనియా అనేది డిప్లకాకస్ న్యూమోనియా వల్ల సంభవిస్తుందని. డిప్లకాకస్ న్యూమోనియా వల్ల సంభవిస్తుంది. న్యూమోనియా ఎలా ఉంటుందంటే మ్యాక్సిమము మన శరీరంలో అంటే లంగ్స్, ఊపిరితిత్తుల దగ్గర ఆల్మోస్ట్ ఎక్కువ మెంబర్స్ లో న్యూమోనియా అనేది దాగి ఉంటుంది. అయితే న్యూమోనియా స్టార్టింగ్ ప్రమాదకరం కాదు, ఎందుకంటే న్యూమోనియా ఒక సెకండరీ వ్యాధి కాబట్టి, ద్వితీయ సంక్రమణ వ్యాధి కాబట్టి. సో ఫస్ట్ కాదు కాబట్టి, సెకండ్ కాబట్టి, బాడీలోకి ఇంకేదైనా వ్యాధి, నీకు ఫీవర్ వచ్చినా, బాడీలో నీ యొక్క ఇమ్యూనిటీ పవర్ కోల్పోయే ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు అప్పుడు వరకు నీ లంగ్స్ లో దాక్కున్న ఏంటిది డిప్లకాకస్ న్యూమోనియా కాస్త ఒకేసారి బయటకు వచ్చి నేను ఉన్నానని చెప్పేసి న్యూమోనియా వ్యాధి బయటపడుతుంది. సో మీరు కోవిడ్ వచ్చినప్పుడు కూడా చాలా మంది కోవిడ్ వల్ల చనిపోరు, కోవిడ్ టైంలో న్యూమోనియా ప్రబలడం వల్ల చనిపోయారు చాలా మంది. అంటే ఈ న్యూమోనియా ఒక సెకండరీ వ్యాధి అని చెబుతున్నా, మేజర్ గా న్యూమోనియా అనేది డిప్లోకాకస్ న్యూమోనియా నుంచి వస్తుంది. ఓకేనా? ఇక మొదలు పెడదాం. ఇదేదో క్వశ్చన్ ఇచ్చారు వీళ్ళు చూడండి. ఫస్ట్ వన్, న్యూమోనియా ప్రధానంగా స్ట్రెప్టోకాకస్ న్యూమోనియా అండ్ హెచ్ ఇన్ఫ్లుయెంజా. సారీ, ఇందాక డిప్లోకాకస్ న్యూమోనియా కాదు, స్ట్రెప్టోకాకస్ న్యూమోనియా అర్థం చేసుకునేది అసలు. ఎనీవే స్ట్రెప్టోకాకస్ న్యూమోనియా అండ్ హెచ్ ఇన్ఫ్లుయెంజా అనే బ్యాక్టీరియా వల్ల ఊపిరితిత్తులు సంభవించే వ్యాధి. రైట్, స్ట్రెప్టోకాకస్ న్యూమోనియా. రెండోది యుఐపి, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద, జాగ్రత్తగా వినండి, భారత ప్రభుత్వము WHO యొక్క ఎక్స్టెండెడ్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్, ఓకే, ఈఐపి అని పిలుస్తారు. సో ఈ ఎక్స్టెండెడ్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఈఐపి 1974 లో WHO స్టార్ట్ చేసింది. దానికి అనుగుణంగా భారత ప్రభుత్వం కూడా 1978 లో ఎక్స్టెండెడ్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేసింది ఇండియాలో. అయితే దీని పేరు 1985 లో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ గా మార్పు చెందించారు. సో ఈ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా 12 రకాల వ్యాధులకి టీకాలు అయితే అందిస్తున్నారు. ఇప్పుడు చూస్తే వాడు ఇచ్చింది ఏంటి?
యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ కింద ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా న్యూమోకాకల్ 13 వేరియంట్ కాంజుగేటివ్ వ్యాక్సిన్, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఈ న్యూమోకాకల్ 13 వేరియంట్ కాంజుగేషన్ వ్యాక్సిన్, సింపుల్ గా చెప్పండి పీవీసీ వ్యాక్సిన్ అని పిలుస్తారు దీన్ని. ఈ పీవీసీ వ్యాక్సిన్ 13 ఉంది కదా, వాళ్ళు ఏం చెబుతున్నారు, ఇది యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా అంటే ఏంటి తెలుసా, 2021-23 మధ్య కాలాన్ని 75వ స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా భారత ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని ప్రకటించింది అనమాట. దాంట్లో భాగంగా అమలు చేశారు ఈ పీవీసీ 13 వ్యాక్సిన్ అంటున్నారు. రైటే, నిజంగా అలాగే అమలు చేశారు. మరి 13 అంటే ఏదో అనుకోవద్దు, మీకు ఇందాక చెప్పాను కదా, న్యూమోనియా అని, స్ట్రెప్టోకాకస్ న్యూమోనియా అనేది వ్యాధి కారకం అని చెప్పానా. ఇది కాకుండా న్యూమోనియాకి ఓవరాల్ గా 13 రకాల వ్యాధి కారకాల ద్వారా వచ్చే న్యూమోనియాని ఇది ఏం చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది ఈ వ్యాక్సిన్ అని ఉద్దేశం. అయితే ఈ పాయింట్ రైట్ కదా. నెక్స్ట్ పాయింట్కి వద్దాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాం ఇంతకీ మనం ఇక్కడ అంటే, నెక్స్ట్ వన్, ఇటీవల యూఐపీలో భాగంగా యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా న్యూమోకాకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్ 23, ఇందాక పీవీసీ 13 చూస్తారు కదా, ఇది పీవీసీ 23 అన్నమాట. పీవీసీ 23ను ప్రారంభించారు. గుర్తుపెట్టుకోండి, పీవీసీలో భాగంగా 12 వ్యాధులకే వ్యాక్సిన్ ఇస్తారు. పీవీసీలో భాగం అంటే యూఐపీలో భాగంగా పీవీసీ 13 ఇందాక రైట్ అని చెప్పాను, కానీ ఇది ఇటీవల భారత ప్రభుత్వం ఆమోద పొందినటువంటి వ్యాక్సిన్ ఇది. కాకపోతే ఇది యూఐపీలో భాగంగా అయితే మాత్రం ఇంకా అమల్లోకి రాలేదు ఈ పీవీసీ 23 అనేది. సో ఇది తప్పు అనమాట. ఎనీవే 1-2 మాత్రమే రైట్ ఆన్సర్ వస్తుంది, ఆప్షన్ సి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3కి వచ్చేస్తున్నాం చూడండి. ఇదేదో మొత్తానికి వచ్చేసరికినేమో క్రింది వాటిని జతపరచమని చెప్పేసి వ్యాధి అలాగే దాని యొక్క టెస్ట్ నిర్ధారణ పరీక్ష ఇచ్చామన్నమాట. అందులో మీరు ఫస్ట్ వన్ చూసినట్లయితే ఏం వ్యాధి అని ఇచ్చాము మనం, కార్సినోజెనిసిటీ అని ఇచ్చామన్నమాట. ఓకే, సో కార్సినోజెనిసిటీ వచ్చేసరికి నేను సింపుల్ చెప్పాలంటే జీర్ణాశయానికి వచ్చే క్యాన్సర్. ఓకే, అయితే ఈ కార్సినోజెనిసిటీ అనేది దేని వల్ల వస్తుందంటే హెలికోబాక్టర్ వలన వస్తుంది. హెలికోబాక్టర్ వల్ల ఈ కార్సినోజెనిసిటీ జీర్ణాశయపు క్యాన్సర్ వస్తుంది. అయితే ఈ కార్సినోజెనిసిటీ గుర్తుపట్టాలంటే మాత్రం మనం చేయవలసిన టెస్ట్ కాస్త ఏంటి, ఎస్ అమెస్ట్ టెస్ట్ అని చెప్పేసి ఈ టెస్ట్ చేయాలి. ఫస్ట్ వన్ అయిపోయిన తర్వాత ట్యూబర్క్యులోసిస్, మన లాంగ్వేజ్ లో టీబీ అని పిలుస్తాము. అసలు వ్యాధికారకం ప్యాథోజన్ ఎవరు, మైకోబాక్టీరియా ట్యూబర్క్యులోసిస్ అనేది ప్రధాన వ్యాధికారకం. సో ఈ టీబీ కూడా సెకండరీ వ్యాధి, అంటే బాడీలోకి వచ్చి ఉంటుంది కానీ వెంటనే అటాక్ అయితే చేయదు, వేరే వ్యాధి వచ్చిన తర్వాత ఇది అటాక్ చేస్తుంది. అందుకే భారతదేశంలో ఎక్కువగా హెచ్ఐవి వచ్చిన తర్వాతనే టీబీ బయటపడుతూ ఉంటుంది అనమాట ఎక్కువగా కూడా. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు దీనికి సంబంధించి ఏ టెస్ట్ అన్నారు, బాగా ఫేమస్ టెస్ట్ టీబీకి మాంటెక్స్ టెస్ట్ అని చెప్పేసి అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిప్తీరియా. డిప్తీరియా యొక్క ప్యాథోజన్ బాగా చదివి ఉంటారు మీరంతా కూడా, కార్నీ బ్యాక్టీరియా డిప్తీరియా అని చెప్పేసి. సో ఈ కార్నీ బ్యాక్టీరియా డిప్తీరియా ద్వారా డిప్తీరియా వ్యాధి వస్తుంది, తెలుగులో కోరింత దగ్గు అని పిలుస్తాము. ఓకే, అయితే దీనికి ప్యాథోజన్ ఓకే, కానీ దీనికి టెస్ట్ ఏంటి ఇంతకి అంటే ఎస్ షిక్ టెస్ట్ అన్నమాట. మరొకటి అయిపోయింది సెఫలస్. సెఫలస్ ఒక ఎస్టిడి వ్యాధి అని చెప్పేసి మీ పుస్తకంలో ఉంటది. ఎస్టిడి అంటే సెక్సువల్, అలాగే టీ అంటే ట్రాన్స్మిటెడ్, అలాగే డి అంటే డిసీజ్ అన్నమాట ఎస్టిడి అంటే. సో లైంగిక సంబంధ వ్యాధి ఈ యొక్క సెఫలస్ అనేది. సెఫలస్ కి వ్యాధికారం కూడా మీరు బాగానే చదివి ఉంటారు, ఏమని చెప్పేసి అంటే ఎస్ ట్రెపనోసోమా పిల్లడం అని చెప్పేసి. ఇప్పుడు ఈ ట్రెపనోసోమా పిల్లడం అది వచ్చేసరికి అయిపోయింది కదా, జాగ్రత్తగా చూస్తే దీనికి వ్యాధికి పరీక్ష ఏంటంటే మాత్రము ఎస్ వాసర్మ్యాన్ టెస్ట్ అనమాట. తర్వాత డెంగ్యూ ఫీవర్ ఇక మిగిలిపోయింది అదేగా ఎలిసా టెస్ట్. ఎలిసా టెస్ట్ అంటే తెలుసు అనుకుంటా, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బేట్ ఎస్ఏ టెస్ట్. ఎనీవే క్వశ్చన్ ఆన్సర్ ఫస్ట్ వన్. ఇలా 3 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేస్తాం మనం. 4th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ఏంటి క్వశ్చన్ అంటే ఆడ ఎడీస్ ఈజిప్టై, ఒక ఈజిప్టై దోమ వల్ల కలిగే వ్యాధులను గుర్తించము. అయితే జాగ్రత్తగా చూస్తే మన ఎర్త్ ఉంటుంది కదా, ఈ ఎర్త్ లో
వచ్చేసరికినేమో ఇది భూమధ్య రేఖ ఈక్వేటర్ లైన్ కదా, ఈక్వేటర్ లైన్ లో మేజర్ గా ఆఫ్రికా ఖండం కూడా పోతుంది కాబట్టి ఈ భూమధ్య రేఖకి దగ్గరలో ఎక్కువగా సంచరిస్తూ ఉంటది ఎవరు, ఈ ఎడిస్ ఈజిప్టై అనే ఒక దోమ. ఓకే, ఇది మేజర్ గా వచ్చేసరికినేమో ఎక్కువ రకాల ప్యాథోజన్స్ కి, వ్యాధి కారకాలకి ఒక వాహకం వెక్టార్ గా, కొన్నిటికి నేమో హోస్ట్ అతిథేయిగా పనిచేస్తుంది ఈ యొక్క ఎడిస్ ఈజిప్టై. అయితే దీని ద్వారా జికా వ్యాధి వస్తుంది. జికా వ్యాధి జికా వైరస్ వల్ల వస్తుంది కదా, రైటే, ఎవరు కాదన్నారు. కానీ ఆ జికా వైరస్ కి ఇది కాస్త వెక్టార్ వాహకం అన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ జికా వైరస్ గురించి కొద్దిసేపు మాట్లాడినట్లయితే జికా వైరస్ ద్వారా కూడా ఫీవరే వస్తుంది. అయితే నీకో నాకో ఫీవర్ వస్తే పెద్దగా ప్రభావం ఉండదు. ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి ఒక ఉమెన్ కి కానీ ఆ ఫీవర్ జికా వైరస్ సోకినట్టయితే పుట్టే పిల్లలు తలకాయ షేప్ మార్చుకొని పుడతారన్నమాట. పెద్దగా కానీ చిన్నగా కానీ డిఫరెంట్ గా పుడతారు. అదే జికా వైరస్ ప్రధాన సిమ్టమ్ అన్నమాట. తర్వాతకు వచ్చేస్తున్నాం మనం డెంగ్యూ ఫీవర్ సంబంధించి. డెంగ్యూ వైరస్ రకరకాల పేరు పెట్టుకోవచ్చు దీనికి. అయితే డెంగ్యూ ఫీవర్ రోజు చూస్తుంటాం కదా, ప్లేట్లెట్స్ పడిపోతాయని చెప్పేసి. అయితే ఇది కాస్త బోన్ మ్యారోస్, బోన్ నొప్పి అంటే జాయింట్స్ నొప్పులు ఎక్కువ ఉంటాయి ఇందులో దీనికి కూడా ఇదే ఏంటి ఎంతకి వాహకం. తర్వాత వచ్చరికి ఎల్లో ఫీవర్ అంటే మన భాషలో వచ్చరికినేమో జాండీస్ అంటారు పచ్చ కామర్లు అని చెప్పేసి, దానికి కూడా వ్యాధికారకం ఎవరంటే ఎడిస్ ఈజిప్టైని. తర్వాత చికెన్ గునియా. సో చికెన్ గునియా కూడా మనందరికి తెలిసింది, ఆల్మోస్ట్ అవే బోన్స్ అన్ని పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో దీనికి కూడా అంటే వెక్టర్ వాహకం కాస్త ఎడిస్ ఈజిప్టే. ఈ 4 కూడా ఈ ట్రాపికల్ రీజన్ లో మాత్రమే సంభవిస్తే తప్ప మిగిలిన భూభాగంలో ఆ వ్యాధులు రావు అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి 1 2 3 4. ఇక్కడ ఈ క్వశ్చన్ ఆన్సర్ 4th వన్ వస్తుంది. ఇక్కడికి మనకి క్వశ్చన్ నెంబర్ 4 కూడా అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 5కి వచ్చేస్తున్నాం. క్రింది వాటిలో మలేరియా ఫ్రీ కార్యక్రమానికి సంబంధించిన ప్రకటనలు పరిశీలించండి. మలేరియా ఫ్రీ చాలా ఇంపార్టెంట్. మనకి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఇచ్చారు మొన్న, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఇచ్చారు మొన్న. మరి ఈ మలేరియా ఫ్రీ ప్రోగ్రామ్ గురించి మాట్లాడినట్లయితే మనం ఎస్డిజి ఉంది కదా, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, ఎస్డిజి గోల్స్ లో భాగంగా గోల్ నెంబర్ 3 హెల్త్ ఫర్ ఆల్, గోల్ నెంబర్ 3 లో భాగంగా 3.3 అంటే గోల్ నెంబర్ 3 లో కాంపోనెంట్స్ ఉంటాయి కదా, అందులో భాగంగా 3.3 లో ఉందన్నమాట మలేరియా ఎరాడికేషన్ గురించి. భారతదేశంలో మలేరియా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి, డెత్స్ కూడా నమోదవుతున్నాయి. అయితే ఈ మలేరియాని సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 2030 నాటికి పూర్తిగా నిర్మూలించాలని భారత ప్రభుత్వం భావించింది. అయితే ఇండియాలో మలేరియా ఎక్కువగా కూడా కర్ణాటకలో సంభవించడంతో కర్ణాటక ప్రభుత్వం కాస్త భారత ప్రభుత్వం కంటే ముందే అంటే 2027 నాటికే మలేరియా వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలని చెప్పి లక్ష్యం పెట్టుకుంది. సో ఫస్ట్ పాయింట్ అదేగా ఉంది ఇక్కడ, రైటే. మరి సెకండ్ వన్, వెస్ట్ పసిఫిక్ రీజియన్ లో చైనా మొదటి మలేరియా ఫ్రీ దేశంగా WHO చేత గుర్తించబడింది. ఒక మాట చెబుతా చూడండి, నాట్ ఓన్లీ లేటెస్ట్, లాస్ట్ 30 ఇయర్స్ నుంచి, లాస్ట్ 3 డికేడ్స్ నుంచి కూడా చైనాలో మలేరియా ఫ్రీనే నమోదవుతుంది. అంటే మలేరియా కేసు నమోదై 30 ఇయర్స్ పైన అయిపోతుంది చైనాలో. సో ఎనీవే ఇది రైటే. మరి అలా అయితే 3వ పాయింట్కి వస్తే ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద 43 కంట్రీస్ WHO చేత మలేరియా ఫ్రీ కంట్రీస్ గుర్తించబడ్డాయి. మన గ్రూప్ 2 అడిగారు, ఇది ఎలా అడగలేదన్నమాట. ఇటీవల మలేరియా ఫ్రీ కంట్రీగా ప్రకటించబడినటువంటి కంట్రీ ఆఫ్రికాలో ఏ దేశం అన్నప్పుడు ఆన్సర్ వచ్చేసరికినేమో కేప్ వర్డే. సో ఆన్సర్ కేప్ వర్డే అనే దేశం కాస్త ఇటీవల 43వ దేశంగా ప్రకటించబడింది. మలేరియా కేసులు అసలు ఏమి నమోదవ్వాలి గత 2-3 ఇయర్స్ నుంచి. అయిపోయిన తర్వాత WHO ఇటీవల ఆఫ్రికాలో వినియోగించేలా మొదటి మలేరియా వ్యాక్సిన్ కు అనుమతి ఇస్తుంది అన్నారన్నమాట. ఇది మన గ్రూప్ 4 ప్రిలిమ్స్ ఇచ్చారన్నమాట. ఇటీవల ఆఫ్రికాలో మలేరియా కేసులు ఎక్కువ నమోదవడంతో WHO కాస్త ఏ వ్యాక్సిన్ కి అనుమతి ఇచ్చిందంటే మాస్కరిక్స్. ఓకే, మాస్కరిక్స్ వ్యాక్సిన్ కాస్త అనుమతి ఇచ్చింది. ఇది కూడా మనకు అడిగారు. ఎనీవే ఇక్కడికి 5 క్వశ్చన్స్ అయిపోయినాయి. అయితే వాళ్ళు అడిగింది ఏంటిది, పరిశీలించడం సరేనవా, అన్ని రైట్ గానే ఇచ్చాను కదా. సో మరొకసారి ఇది అయిపోయింది క్వశ్చన్. ఇక్కడికి 5 క్వశ్చన్స్ అయినాయి అనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థం కావాలి ఏంటంటే
నేను ఇప్పుడు మెంటర్షిప్ లో భాగంగా ఈ రోజు వరకు కూడా సుమారుగా 20+ టెస్టులు పెట్టాను. ఒక్కొక్క పేపర్ లో 150 వరకు క్వశ్చన్స్ పెట్టాం. ఇటువంటి చాలా ఉంటాయి పక్కన పెడితే. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ కూడా చేసేసాను. మెంటర్షిప్ అయితే అయిపోయింది. టెస్ట్ సిరీస్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. టెస్ట్ సిరీస్ బ్యాచ్ లో కూడా ఇటువంటి కంటెంట్ తో ఇటువంటి క్వశ్చన్స్ ప్రతి పేపర్ 22 టెస్ట్లు అయితే రెడీ చేయబోతున్నాం. సెప్టెంబర్ 22 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ లో కావాలన్నా ఆన్లైన్ తీసుకోండి, ఆఫ్లైన్ లో కావాలనుకున్న కాస్త మన ఇన్స్టిట్యూట్ కి వచ్చి కలవండి. ఇన్స్టిట్యూట్ కాస్త సుదర్శన్ థియేటర్ దగ్గర ఆపోజిట్ లో, గణేష్ టెంపుల్ కి ఆపోజిట్ లో ఉంటుంది. అయితే ఆన్లైన్ కావాలనుకుంటే భారతీయ స్టడీ సర్కిల్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. అందులో మన కోర్స్ 3 అంతా చూపిస్తుంది. సో పర్చేజ్ చేసుకోండి, రివిజన్ అయిపోతుంది, కంటెంట్ గుర్తొస్తుంది, ఇంపార్టెంట్ ఏరియాస్ మొత్తం కవర్ అవుతాయి. ఎనీవే మరి కలుద్దాం తర్వాత. థ్యాంక్ యూ.